ki ta nam ki ta ta ki ta di ki ta tum ki ta nam. నేను మీ రాంబేద. ఈరోజు అయితే మనం ఇటలీలో జరుగుతున్న దీపావళి సెలబ్రేషన్కి అయితే వస్తున్నాం. నార్మల్గా మనకి ఇటలీలో జరిగే ప్రతి ఒక్క సెలబ్రేషన్ ఏంటి అంటే ఇక్కడ తొరిన్లో అయితే భారతీయ తెలుగు సమితి అసోసియేషన్ అనేది ఒక ఆర్గనైజేషన్, మన తెలుగు వాళ్ళ ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళతో కొలాబరేషన్లో ఏంటి అంటే ఈ యూనియన్ హిందూయిస్తా ఇటాలియా, మన ఇటలీలో జరిగే ఏ హిందూ ఫెస్టివల్స్ అయినా కానీ సో ఈ ఆర్గనైజేషన్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. వీళ్ళు ఇదొకటే దీపావళి సెలబ్రేషన్ మాత్రమే కాదు, శ్రీరామనవమి కావచ్చు, అలాగే మన వినాయక చవితి ఈవెంట్లు, అలాగే దీపావళి, మన హిందూకి సంబంధించిన ఏ ఫెస్టివల్స్ అయినా వీళ్ళైతే సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. వీళ్ళతో అన్ని ఆర్గనైజేషన్స్ కొలాబరేట్ అయ్యి ఫెస్టివల్స్ని అయితే చేస్తూ ఉంటారు. అండ్ రీసెంట్గా మన వినాయక చవితి ఫెస్టివల్ కూడా గ్రాండ్గా జరిగింది. సో దాని షార్ట్ కూడా నేను మనకైతే యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. సో ఈ అసోసియేషన్లో మనకి ఏంటి అంటే వీళ్ళు టెంపుల్స్, హిందువుల గురించి ఏమైనా అవసరాలు ఉన్నా తీరుస్తారు. అలాగే మనకి ఇటలీలో టెంపుల్స్ ఉన్నాయి, టెంపుల్స్ కూడా వీళ్ళే ఆర్గనైజ్ చేస్తారు. ఆ టెంపుల్స్ మనకి దేవీ దేవతలైన విగ్రహాలతో అయినా మంచిగా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ శ్రీరామనవమి ఈవెంట్ అయితే ఇంకా సూపర్గా జరుగుతుంది. ఈరోజు దీపావళి ఈవెంట్ ఇది సెకండ్ టైం ఇక్కడ తొరిన్లో. ఈ ఈవెంట్ కూడా బ్రహ్మాండంగా పోయింది. అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. నెక్స్ట్ అయితే మీకు అయితే చూపిస్తూ ఉంటాను. సో మనకి ఈరోజు రాగానే వీళ్ళైతే మనకి ఇక్కడ హిందూయిస్తా వాళ్ళు వెల్కమ్ కిట్ కింద రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకైతే ఇలా బ్యాగ్స్ అయితే ఇస్తారు. వీళ్ళు ఏ ఈవెంట్ అయినా, శ్రీరామనవమి ఈవెంట్ అయితేనేమో మనకి శ్రీరాముల వారి ఫోటోస్ అయితే ఇస్తూ ఉంటారు. ఈరోజు అయితే మనకు దివాళీ అంటే స్వీట్స్ కాబట్టి మనకి ఇక్కడ స్వీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇటలీలో చాక్లెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అట్లాగే దాంతోపాటు మనకి సో లక్ష్మీదేవి ఫోటో ఇస్తున్నారు. సో మిగతా ఇంకా ఈ హిందూయిస్తా గ్రూప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇది నెక్స్ట్ మనకైతే డిఫరెంట్ స్టాల్స్ అయితే పెట్టారు. ఆ స్టాల్స్ని అయితే మనం ఇప్పుడైతే చూద్దాము. మన హిందూకి సంబంధించిన శారీస్ కావచ్చు, లేదంటే మెహందీస్ కావచ్చు, అవి అయితే ఉన్నాయి. అందులో ఈ స్టాల్లో ఏంటి అంటే మనకైతే మెహందీ ఉంటుంది కదా, వాళ్ళు డిఫరెంట్ డిజైన్స్ ఆఫ్ మెహందీ అయితే వాళ్ళు వేస్తూ ఉంటారు. నచ్చిన వాళ్ళు ఇక్కడ పే చేసి వేయించుకోవచ్చు. అట్లాగే ఇక్కడ వీళ్ళు మనకి దేవుళ్ళ ఫొటోస్ కావచ్చు, లేదంటే డిఫరెంట్గా ఉండే నగలు, అలాగే మన ఇప్పుడు దేవుళ్ళ ప్రతిమలు ఉన్నాయి కదా, ఆ ప్రతిమలు అన్నీ ఇక్కడ అయితే మనకైతే అవైలబుల్గా ఉండి అమ్ముతూ ఉంటారనమాట. ఇటలీలో చాలా తక్కువ ప్లేసెస్లో ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ మనకైతే చూడండి, మన లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, అలాగే ఇతర దేవుళ్ళ ఫోటోలు కూడా ఇవి ఉన్నాయన్నమాట. అట్లాగే మన దుర్గామాత ఫోటోలు కావచ్చు, శివుడి ఫోటోలు కావచ్చు, అవన్నీ ఉన్నాయి. వాటితో కూడిన దండలు కూడా వీళ్ళు ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. అండ్ ఇక్కడ మనకి ఏంటి అంటే మన ఇండియాలో దొరికే సోప్స్ ఉంటాయి కదా, సోప్స్ కావచ్చు అండ్ అగరొత్తులు కావచ్చు, ఇవన్నీ ఇక్కడ అమ్ముతూ ఉంటారు. అట్లాగే ఇక్కడ ఇటాలియన్స్కి బాగా ఇష్టం ఇండియన్స్ నుంచి తీసుకొచ్చిన రింగ్స్ అవి ఇవి. అండ్ నేనైతే ఇక్కడ రాధాకృష్ణ ఫోటోలు అయితే చూశాను, చాలా బాగా అనిపించినాయి. అలాగే వినాయకుడిది కూడా. సో నేనైతే 2 ఫొటోస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ వాళ్ళు ఏంటి అంటే ఇక్కడ వాళ్ళకి యొక్క ఇంట్రెస్ట్తో ఈ హిందూయిజంలో జాయిన్ అవుతారు అన్నట్టు. ఈ స్టాల్స్ అయినా ఏవైనా వాళ్ళకు బిజినెస్లా కాకుండా ఫ్యాషన్గా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈమెతో నేను మాట్లాడినప్పుడు నాకు తెలిసింది ఏంటి అంటే ఈమె తన యొక్క భర్త సో ఇండియాలో ఆల్ ప్లేసెస్ ఆల్మోస్ట్ తిరిగి అక్కడ నుంచి డిఫరెంట్ వస్తువుల్ని కలెక్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఇటలీలో అమ్ముతూ ఉంటారు అన్నట్టు. ఇక్కడ చూడండి, కడియాలు అవి ఇవి అన్నీ ఉన్నాయి. అలాగే మన శాల్వాలు అండ్ దుప్పటాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా డిఫరెంట్ ప్లేస్ నుంచి కలెక్ట్ చేసి తీసుకొచ్చిస్తారు. హనుమాన్ ఫోటోలు, అన్నీ మెహందీలు అండ్ ఇండియాలో దొరికే మన రంగురాలు ఉంటాయి కదా, అవన్నీ అయితే ఇక్కడైతే వీళ్ళైతే అమ్ముతూ ఉంటారు. అండ్ అమ్మడమే కాదు, వాటి యొక్క హిస్టరీ కూడా వీళ్ళకి తెలుసు. వీళ్ళైతే చాలా పద్ధతిగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు హిందూయిజం మీద ఉన్న ప్యాషన్ అలాంటిది. వాళ్ళ ఆయన వచ్చి అడిగితే ఎక్కడి నుంచి అంటే నేనైతే హైదరాబాద్ నుంచి అని చెప్పాను. ఆయన హైదరాబాద్ నుంచి చెప్పగానే ఆటోమేటిక్గా స్టేట్ పేరు చెప్పేశాడు. సౌత్ పార్ట్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్. Telangana, yes, that's we've been Hyderabad when it was Andhra Pradesh. Nice. Long time ago. Okay. Charminar. Oh, happy to see. Both from Hyderabad. We both from Telugu states, but now I am from Telangana. He is from Andhra Pradesh. Now it is separated. No. Io medico. Lui engineer. Io ricercatore. A Trovacchio cosa certo? Cancro.
cancro anche obesità. Lei dove abita? Cioè, non abita, lei dove lavora? Giù a Candiolo? No, io lavoro in ospedale Molinette. Oh. Ah. వీళ్ళైతే మన ఇండియా పేరు చెప్పగానే చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఓన్లీ ఈ ఇండియా గురించి తెలిసిన వాళ్ళే కాదు, ఇటాలియన్స్ కూడా. ఒకప్పుడు ఒక 10 years బ్యాక్ ఇండియా పేరు చెప్తే మిగతా పక్కనున్న పాకిస్తాన్ కంట్రీస్తో కంపేర్ చేసేవాళ్ళు అండ్ వాళ్ళనే చూసేవాళ్ళు. బట్ ఇప్పుడైతే రెస్పెక్ట్ అయితే పెరిగింది. ఇండియన్స్ అని చెప్పగానే రెస్పెక్ట్ ఇస్తారు, మాట్లాడతారు, ఏదైనా హెల్ప్ కావాలన్నా చేస్తారు. అదైతే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ జరిగే ఎగ్జిబిషన్లో. ఇంకో షాప్లోనైతే మనకు కావాల్సిన దేవీ దేవతల విగ్రహాలు, మనము వాల్స్కి వేసుకోవడానికి కావాల్సిన బొమ్మలు అయితే ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ వినాయక విగ్రహం కావచ్చు, సరస్వతీదేవి విగ్రహం కావచ్చు, అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ అందరైతే నమస్తే మంచిగా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. అలాగే హ్యాండ్మేడ్ బుట్టలు కావచ్చు, అవన్నీ అయితే మనకైతే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మన ఇప్పుడు అగరవత్తులు ఇవన్నీ ఉన్నాయి కదా, డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే దొరుకుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ. కమ్మలు కావచ్చు, బ్యాంగిల్స్ కావచ్చు, అన్ని ప్లేసెస్లో దొరకవు మనకి ఇట్లీలో. ఓన్లీ కొన్ని ప్లేసెస్లో ఇట్లా ఫెస్టివల్స్ జరిగిన వాటి ప్లేస్లో మాత్రమే ఇండియన్ స్టఫ్ అనేది అయితే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మన దగ్గర పెట్టే దిష్టి బొమ్మలు అవి ఉంటాయి కదా, వుడెన్తో చేసినవి, అవైతే ఇట్లీలో మనకైతే ఎక్కడ పడితే అక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు అంటే వీళ్ళు మన ఇండియా నుంచి అవన్నీ ఇంపోర్ట్ చేసుకొని, ఏషియన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడైతే అమ్ముతూ ఉంటారు. ఇక్కడ మాత్రమే కాదు, నేను ఇంకా వేరే ప్లేసెస్లో కూడా చూశాను. వీళ్ళు ఎక్కువగా బిలీవ్ చేస్తే మన లక్ష్మీదేవి ఫొటోస్ అయినా, సరస్వతీదేవి ఫొటోస్ అయినా ఎక్కువగా ఇంట్లో పెట్టుకుంటారు, వాళ్ళకి వెల్త్ అనేది తీసుకొస్తుంది అని చెప్పేసి. అట్లా ఇక్కడ మనకి కావాల్సిన బట్టలు కావచ్చు, లేదంటే ఇండియన్ స్టఫ్ కావచ్చు, ఇవైతే తీసుకోవచ్చు. ఇంకా లోపల వేరే స్టాల్స్ అయితే ఉన్నాయి, అవైతే నేను చూపిస్తాను. మనకైతే ఇక్కడ పూజ అయితే ఇక్కడ జరగబోతుంది. ఆ పూజ అది మన డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నారు మన వాళ్ళు. సో అది కంప్లీట్ అయిన తర్వాత దాని గురించి చూపిస్తాను. ఇక్కడైతే హ్యాపీ దివాళీ అని లైటింగ్ థీమ్ అయితే అరేంజ్ చేశారు. ఈవినింగ్ టైంలో అయితే చూడడానికి అయితే సూపర్గా ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకైతే దివాళీ థీమ్తో ఉన్న ఫుటేజ్ అయితే ఉంటుందన్నమాట. సో ఎవ్రీ ఇయర్ ఇంకా ఈ ఫుటేజ్లో, ఈ ఫ్రేమ్లో ఫుటేజెస్ తీసుకొని మన వాల్పేపర్స్కి అయితే బాగా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇంకా లోపల మనకి డిఫరెంట్ షాప్స్ అయితే ఉన్నాయి. ఆ షాప్స్ని అయితే నేనైతే మీకైతే చూపిస్తాను. సో ఎక్కడ చూసినా మన ఇండియన్ వైబ్ అయితే అదిరిపోతూ ఉంటుంది అన్నమాట. సో చూడండి, ఇక్కడైతే మనకి దివాళీకి కావాల్సిన కలర్ఫుల్ దీపాంతలు అయితే ఉన్నాయి. సో వీళ్ళైతే నార్మల్గా సేల్ అయితే చేయట్లేదు, జస్ట్ మనకు కావాల్సినంత అక్కడ డొనేట్ చేసి ఇవైతే మనకు ఏదైతే నచ్చుతుందో అదైతే తీసుకుంటాం అన్నట్టు. సో నార్మల్గా డొనేషన్ ప్రొవైడ్ చేసి ఇస్తే తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ మనకి ఇంకో స్టాల్స్లో అయితే పురాణాస్కి సంబంధించిన ఏవైతే బుక్స్ అయితే ఉన్నాయో అవన్నీ ఇటాలియన్లో అయితే ట్రాన్స్లేట్ చేశారు. ఎస్పెషల్లీ మనకు రెగ్యులర్గా దొరికే స్వామి వివేకానంద బుక్స్ అయినా కావచ్చు, ప్రతిదీ వీళ్ళకు అందించడం కోసం ఇటాలియన్లో ట్రాన్స్లేట్ చేసి అయితే పబ్లికేషన్ అయితే చేయడం అయితే జరిగింది. అలాగే శారదాదేవి ఫొటోస్ కావచ్చు, అండ్ వాళ్ళు రాసిన బుక్స్ కావచ్చు, లేదంటే ఇక్కడ హిందీ గ్రామర్ రిలేటెడ్ బుక్స్ కావచ్చు, అవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి ఏంటి అంటే మన ఇప్పుడు మహాభారతం ఉన్నది కదా, సో టెక్స్ట్ బుక్స్ మాత్రమే, మన గ్రంథాలు మాత్రమే కాదు, చిన్నపిల్లలకు అర్థమయ్యే విధంగా కామిక్ బుక్స్ అయితే ప్రిపేర్ చేశారు వీళ్ళు. మనకి ఏ విధంగా నార్మల్గా వేరే కామిక్స్ బుక్ దొరుకుతాయో అలా మంచి ఇమేజెస్ తోటి అయితే ఇలా కామిక్ బుక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అన్ని ఇటాలియన్ లాంగ్వేజ్లో ఉన్నాయి. మన లోకల్ లాంగ్వేజ్లో కూడా ఇలాంటివి దొరికితే మన పిల్లలకైతే చూపిస్తూ ఉంటే మాత్రం మన జ్ఞానాన్ని అయితే పంచిన వాళ్ళం అవుతాం. సో ఇది మహాభారత పాండవ అని చెప్పేసి ఇది ఒక చాప్టర్ ఉంది. అలాగే డిఫరెంట్ చాప్టర్స్ తోటి డిఫరెంట్ బుక్లు అయితే ఉన్నాయి. సో మనకి ఈ బుక్ వచ్చేసి మహాభారత ద్రౌపది అనే దాని రిలేటెడ్లో ఉన్న బుక్ అనమాట. సో ఇక్కడ ఆమె స్టోరీ ఏం జరిగింది ఏంటి అనేది అయితే కామిక్ రూపంలో ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే వాళ్ళైతే ఇటాలియన్లో ట్రాన్స్లేట్ చేసి మంచి బుక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మన నచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకైతే ఆన్లైన్ స్టోర్స్ కూడా ఉంటాయి, అవన్నీ దొరుకుతాయి. ఈవెన్ ఇంక్లూడింగ్ భగవద్గీత లాంటి బుక్స్ కూడా ఇక్కడ ఇటాలియన్లో అయితే దొరుకుతాయి అన్నమాట. అలాగే తంత్ర బుక్స్ కావచ్చు, లేదంటే మన వినాయకుడు సిద్ధి సంబంధించిన బుక్స్ కావచ్చు, అన్ని బుక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇలా మనకి ఇటలీలో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మన హిందూయిజం గురించి అండ్ మన యొక్క ట్రెడిషన్ గురించి, మన గ్రంథాల గురించి, ప్రతి ఒక్క దాని గురించి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ ఇటాలియన్స్ కూడా మీరు నమ్మరు, మన వాళ్ళు ఎక్కువగా వేరే రిలీజియన్కి కన్వర్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు. కాకపోతే మన ఇటాలియన్స్ మాత్రం ఇక్కడ హిందూయిజం పైన చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మన దేవుళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు, భగవద్గీత గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇందాక ఒక షాప్లో చూసాం కదా, వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా డిఫరెంట్ సిటీస్ తిరిగి అక్కడున్న ఏవైతే ఐటమ్స్ ఉంటాయో అవి కలెక్ట్ చేసుకొచ్చి ఇక్కడున్న వాళ్ళకి సేల్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది.
అట్లాగే ఇక్కడున్న చాలామందికి ఇక్కడున్న హిందూయిజం గురించి తెలుసుకోవడమైనా దేవతల గురించి తెలుసుకోవడమైనా అవన్నీ అయితే బాగా బిలీవ్ చేస్తారో అవన్నీ చాలా ఎక్కువగా నమ్ముతారు అన్నమాట. సో ఇక్కడైతే మనకైతే ఇంకొక స్టాల్లో మన ఫీడ్బ్యాక్ కోసం అయితే అరేంజ్ చేశారు. సో నచ్చిన వాళ్ళు ఫీడ్బ్యాక్ అయితే రాసి ఇక్కడ స్టిక్ చేస్తూ ఉంటారు. మంచి మన ఇండియన్ వైబ్ వచ్చే విధంగా నీట్గా డెకరేషన్ చేసి అవన్నీ ప్రిపేర్ చేసి అవన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఇది ఇటలీలో జరుగుతున్న దీపావళి ఫెస్టివల్. మనకు ముందు ముందు ఇంకా ఈవెంట్స్ ఉన్నాయి, వర్క్షాప్స్ ఉన్నాయి, అవన్నీ అయితే మీకైతే చూపిస్తాను. మనమైతే పాశ్చాత్య సంస్కృతి ఫ్యాషన్ అని చెప్పేసి అయితే మనమైతే అటువైపు పరుగులు పెడుతూ ఉంటాము. కానీ వీళ్ళు మాత్రం ఆ సంస్కృతిని వదిలేసి మన రిలీజియన్ గురించి కావచ్చు, మన యొక్క సంస్కృతి గురించి కావచ్చు, అలాగే మన యొక్క కళా ప్రదర్శనల గురించి కావచ్చు, ప్రతి ఒక్కటి ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటూ ఉంటారు. అట్లాగే నేర్చుకోవడమే కాదు, ఇందులో మన క్లాసికల్ డ్యాన్సెస్ పైన అండ్ మ్యూజిక్ పైన పిహెచ్డీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడున్న 5 మెంబర్స్ కూడా అలా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ స్టోరీ టెల్లింగ్ రూపంలో అయితే ఈరోజు అయితే షేర్ చేసుకుంటున్నారనమాట. ఇంకా ఈరోజు డిఫరెంట్ థీమ్తో స్టోరీ టెల్లింగ్ కావచ్చు, డ్యాన్స్ ప్రదర్శనలు అయితే అరేంజ్ చేశారు. క్లాసికల్ మ్యూజిక్ అవన్నీ అయితే అద్దరిపోయాయి అనమాట. ఈ డ్యాన్స్ వీడియోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేనైతే క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఫుల్ వీడియోస్ నేను సపరేట్గా పోస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇది వీడియో అనేది అయితే లెంత్గా అయితే అవుతూ ఉంది. మనకి పిజ్జాలు, బర్గర్లు, వెస్ట్రన్ ఫుడ్ ఎట్లాగైతే ఫ్యాషన్గా తింటామో, ఇటాలియన్స్కి అయితే మన ఇండియన్ ఫుడ్ వాటి యొక్క స్పైసెస్ అంటే చాలా ఇష్టం. వాళ్ళు ఒక్కొక్క డిష్ని అసలు ఏముంది, అందులో ఏమేమి వేసారు అన్నీ కనుక్కొని మరి తింటూ ఉంటారు. అండ్ ఇక్కడ అరేంజ్ చేసిన ఫుడ్ అయితే చాలా బాగా అరేంజ్ చేశారు. అండ్ ఫుడ్ కూడా బాగా ఉంది. డిఫరెంట్ కర్రీస్ అండ్ కంప్లీట్గా రైస్ అండ్ బిర్యానీ రైస్ ఇవంటివి అయితే అరేంజ్ చేశారు. అలాగే మన ఇండియన్ సమోసాలు, చాయ్ ఇవన్నీ అయితే అడిగి ఇష్టంగా తాగుతూ ఉంటారు వీళ్ళు. నేనైతే ఇంకా ఆర్గనైజర్స్కి అయితే థ్యాంక్ యూ చెప్పాలి, ఇవన్నీ అరేంజ్ చేసినందుకు అండ్ మంచి ఇండియన్ వైబ్ తీసుకొచ్చినందుకు. అండ్ ఫుడ్ అయితే టేస్ట్ చేసినప్పుడు ఫుడ్ అయితే బాగుంది, అందుకే ఇటాలియన్స్కి చాలా బాగా నచ్చింది. ఇక్కడ తర్వాత మళ్ళీ పూజను అయితే స్టార్ట్ అయింది. నేనైతే అక్కడికి వెళ్ళాను. शांति शांति शांति. Open your eyes. Pray to Ganesha first. हरि ओम महिजमानो बाले स्वस्ति कुमकुम तिलकं च कुर्यादः. ओम स्वस्ति न इंद्रो वृद्धस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु. अगजन्नमीमदन्तह्यवप्रिया अजूखत अस्तोकसवभानभो मदिजोजान्विन्द्रते हरि. यजमानस्य मनोकामना सिद्धिरस्तु. ओम भुः ओम भुवः ओम स्वः. वं वरुणाय नमो नमः. आवनार्थे ध्यानार्थे प्रतिष्ठापनान्तक्षतान पुष्पं समर्पयामि. वरुणदेवताभ्यो नमो नमः. वेदं दर्शयित नमस्कारान् नमस्करोमि. पूर्वे ऋग्वेदाय नमः ऋग्वेदं पूजयामि. पश्चिमे सामवेदाय नमः सामवेदं पूजयामि. उत्तरे अथर्ववेदाय नमः अथर्ववेदं पूजयामि. दक्षिणे यजुर्वेदाय नमः यजुर्वेदं पूजयामि. ओम वं वरुणाय नमो नमः वरुणं पूजयामि. ओम कलशस्य मुखे विष्णु कंठे रुद्राशमाश्रितः. मूले तत्र स्थितो ब्रह्मा मध्ये मातृगणाश्रितः. कुक्षौ तु सागरा सर्वे सप्तदीपयामि. ओम भूर्भुवः स्वः. महालक्ष्म्यै नमो नमः. गन्धोदकस्नानं समर्पयामि. गन्धोदकस्नानान्ते शुद्धोदकस्नानं समर्पयामि. शुद्धोदकस्नानान्ते शुद्धात्मजलं समर्पयामि. ओम गन्धद्वारां दुरादर्शां नित्यपुष्टाङ्गरीषिणीं शुभं शुम्मे शुभं कुरु. हुं हुं हुंकाररूपिण्ये जं जं नादिनी भ्रां ह्रीं भ्रूं भैरवी भद्रे भवान्यै ते नमो नमः. ओम आं कां चां टां भगवते वासुदेवाय. ओम नमो भगवते ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. प्रेम बढ़ावो संतन की सेवा. ओम जय
हरे ओम जय जगदीश हरे। तन मन धन सब कुछ है तेरा स्वामी, सब कुछ है तेरा। तेरा तुझको अर्पण, तेरा तुझको अर्पण, क्या लागे मेरा। ओम जय जगदीश हरे। ఈ దివాళీ రోజు లక్ష్మీదేవి అమ్మవారికి అలా పూజలు జరుగుతూ ఉంటే ఆ అష్టాభిషేకాలు అన్నిటినీ చూస్తూ ఉంటే మది అయితే పరవశించిపోతూ ఉంది. అండ్ అంతేకాకుండా వీళ్ళ యొక్క భక్తి చూస్తూ ఉంటే మది అయితే ఎంతో ఆనందంలో మునిగిపోయిందన్నమాట. ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ని పెట్టి ఆ యొక్క భక్తి అనేది అయితే చూస్తూ ఉంటే మనసు మళ్ళీ మన ధర్మం అనేది సనాతనం వైపు పోతుంది, రానున్న కాలంలో మళ్ళీ పూర్వవైభవాన్ని తీసుకొస్తుంది అన్న ఆనందం అయితే కలుగుతూ ఉంది. మనమైతే ఈ విజువల్స్లో అయితే క్లియర్గా చూడొచ్చు వాళ్ళు బొట్టు పెట్టుకునే విధానాలు కావచ్చు, అలాగే హారతి తీసుకునే విధానాలు కావచ్చు, వాళ్ళకి ఎంతగా లోపల ఉండిపోయిందో అని. సో ఇక్కడ మనకి చూస్తే ఎక్కువగా మొత్తం ఇటాలియన్స్తో నిండిపోయిందనమాట. సో నాకైతే తెలీదు మన ఇండియన్స్ ఎందుకు రాలేదు ఏంటి అని. కొంతమంది రీజన్స్ చెప్తూ ఉంటారు, ఇన్విటేషన్స్ లేవు, అవి లేవు, ఇవి లేవని. బట్ గుడికి రావడానికి ఇన్విటేషన్ ఏంటో నాకైతే తెలీదు. సో దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఇంకా పాలిటిక్స్ ఇవన్నీ అంటే అది వాళ్ళకే వదిలేస్తున్నాం. సరే అదంతా వదిలేస్తే వీళ్ళనైతే చూడండి, ప్రసాదం తీసుకోవడానికి లైన్ కడుతూ, అలాగే కంకణాలు కట్టుకోవడానికి లైన్ కడుతూ, అవి కట్టిన తర్వాత వాటిని చూసుకొని ఎంత మురిసిపోతున్నారో. ఇది కదా సనాతన ధర్మం అంటే, ఇది కదా మనకు కావాల్సింది. సో నాకైతే మది అయితే ఫుల్గా పరవశించిపోయింది. అండ్ నేను కూడా మంచిగా దర్శనం చేసుకొని అమ్మవారిని అందరూ చల్లగా ఉండాలని అయితే కోరుకున్నాను. ఈరోజు ఇక్కడ హాయిగా కంప్లీట్గా పూజ ఫినిష్ చేసుకున్న తర్వాత లోపల ఇంకా మనకి కల్చరల్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేశారు. ఆ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి అయితే వెళ్ళాము. అండ్ దీంతో పాటు ఇక్కడ మనకు ప్రసాదాలు అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో మన వాళ్ళు మంచిగా నీట్గా గ్లౌజ్లు వేసుకొని హైజీన్గా సో ప్రసాదాలు ప్రిపేర్ చేసి తీసుకొచ్చి వాటిని భక్తితో అయితే అందరికీ సర్వ్ చేయడం అయితే జరిగింది. సో ఈ ప్రసాదాలు వాళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళ ముఖాల్లో ఆనందం చూడాలి. ఒక్కో ఐటెం గురించి అడుగుతూ వాటిని తెలుసుకుంటూ ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తూ చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. అలాగే మన హిందూ దంపతులు వీళ్ళంతా వచ్చి దర్శనాలు చేసుకుని అమ్మవారిని పూజించడం అయితే ఈరోజు అయితే వండర్ఫుల్ అనే చెప్పొచ్చు. దివాళీ ఈవెంట్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా వీళ్ళు ఇటాలియన్స్ని కానీ మిగతా వాళ్ళని కానీ తీసుకురావడం కావచ్చు, ఈ ఈవెంట్ని అయితే బాగా అంటే బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. అండ్ ముందు ముందు డ్యాన్స్లు అయితే ఒక్కొక్క డ్యాన్స్ చూస్తూ ఉంటే మాత్రం గూస్ బంప్స్ అయితే వచ్చాయి. నేను కూడా ఇంకా మంచి హాయిగా లైన్లో నిల్చొని ప్రసాదం తినేసి మన వాళ్ళ అభిమానం ఎక్కువై ప్రసాదం కాస్త నాకైతే లంచ్ అయిపోయిందనమాట. ప్రతి ఒక్కటి వాళ్ళు చేసింది అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఎక్కువగా మన వాళ్ళు యాక్టివ్గా ఏంటి అంటే పార్టిసిపేషన్ ఆర్గనైజింగ్లో కావచ్చు, ప్రతి ఒక్క పనిలోనూ ఎలా అలసిపోకుండా నాది అన్న భావంతో ఇండియాలో అయితే మనమైతే అన్నదానాలకు ఎలా అయితే చేస్తామో ఇక్కడున్న మన తెలుగు కమ్యూనిటీ కూడా అలాగే జాయిన్ అవుతూ ఉంటుందన్నమాట. అది మాత్రం చాలా బాగా చెప్పుకోవచ్చు. సో ఎంత ఇండివిజువల్గా ఉన్నా ఇలాంటి ఈవెంట్స్ పండుగలు వచ్చినప్పుడు అద్దిరిపోతూ ఉంటుంది. దీని తర్వాత మనమైతే నెక్స్ట్ జరిగే కల్చరల్ యాక్టివిటీస్ అవైతే చూడొచ్చు. అండ్ చిన్నపిల్లలు వీళ్ళకైతే క్రాకర్స్ ఇచ్చి వాళ్ళని కాలుస్తూ ఉంటే నాకైతే అసలు ఇండియా అయితే చాలా మిస్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది దివాళీ. సో ఈరోజు ఇండియాలో ఉండుంటే హాయిగా దివాళీ ఫుల్గా సెలబ్రేట్ చేసుకుని ఫ్యామిలీతో అయితే ఎంజాయ్ చేసేవాళ్ళం. ఓకే, ఇది ఇంకో ఇండియన్ కమ్యూనిటీ ఫ్యామిలీ అండ్ మన హిందూ కమ్యూనిటీ ఫ్యామిలీ. సో ఎనీవే ఇక్కడ సెలబ్రేషన్ అయితే జరగడం అయితే చాలా బాగా అనిపించింది. అక్కడ నుంచి కొంచెం అట్లా నడుచుకుంటూ వెళ్తే సో ఇంట్రెస్టింగ్గా ఒక ఆవిడ మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది, ఏమి జరుగుతుంది అని చెప్పేసి నేను అట్లా అయితే చూశాను. తను చెప్తుంది ఏంటి అంటే మన గణేష్ హిస్టరీ. సో ఆయన ఎలా పుట్టాడు, సో ఎలా పెరిగాడు, శివుడికి తనకి యుద్ధం ఎలా జరిగింది, తనకు అలా ఏనుగుది ముఖం ఎలా వచ్చింది, అసలు ఆ స్టోరీ చెప్తూ ఉంటే అసలైతే మదైతే మైమర్చిపోయింది. ఇటాలియన్స్ అయితే అట్లాగే కళ్ళు తెరిచి చూస్తూ ఉండిపోయారు. అండ్ ఆమె స్టోరీ చెప్పడం కంప్లీట్ చేసిన తర్వాత శివుడి గురించి గణేష్ గురించి చెప్తూ ఉంటే వాళ్ళ కొట్టే చప్పట్లకి నా మదైతే మురిసిపోయింది అన్నమాట. అట్లాగే
ఇలాంటి ఈవెంట్స్ ప్రతి ఒక్క ప్లేస్లో అక్కడ జరుగుతూ ఉన్నాయి. సో అదంతా ఫినిష్ చేసుకొని వచ్చేసరికి ఇక్కడ క్లాసికల్ మ్యూజిక్ అయితే స్టార్ట్ అయింది. 1 by 1 యాక్ట్ అయితే జరుగుతూ ఉంది. సో ఈ మ్యూజిక్ని అయితే మీరైతే మంచిగా ఫుల్గా ఎంజాయ్ చేయండి. మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ వీడియోస్ క్లిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, నేను చిన్న క్లిప్స్ ప్రొవైడ్ చేస్తున్నాను ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది అని. అండ్ ఫుల్ వీడియోస్ అయితే నేనైతే ఇండివిజువల్ వీడియోస్ అయితే నేను మీకైతే ప్రొవైడ్ చేస్తాను. క్లాసికల్ మ్యూజిక్ అండ్ డ్యాన్సులు అయితే అద్దరిపోయి మిస్ అవ్వకుండా కంప్లీట్గా అన్నీ చూడండి. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत